ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాటి ప్రభుత్వం 5 రూపాయల భోజన పథకం ప్రారంభించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాటిని మరింత విస్తరించారు. అన్నపూర్ణ క్యాంటీన్లను 2014 మార్చిలో అప్పటి ప్రభుత్వం ప్రారంభించి 5 రూపాయలకే భోజనం అందిస్తుండగా 8 సెంటర్లతో ఇది మొదలైంది. ఈ పథకానికి జీహెచ్ఎంసీ మొత్తం వ్యయం భరిస్తుండగా హరే కృష్ణ ఫౌండేషన్ అవసరమైన ఆహారం వండి వేర్వేరు కేంద్రాలకు చేరవేసి పంపిణీ చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 2025 నుంచి వాటికి ఇందిరమ్మ క్యాంటీన్లుగా పేరు పెట్టి నడిపిస్తున్నారు. ఈ క్యాంటీన్లలో మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం కేవలం 5 రూపాయలకే టిఫిన్ అందించే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. దీన్ని నిరుపేదలకే కాకుండా మధ్యతరగతి జీవనోపాధి కోసం నగరానికి వచ్చిన వారు ఉపయోగించుకుంటున్నారు. బాగుంది మేడం. అన్నం 5 రూపాయలు అన్నం మంచిగా అన్నం సార్. ఇది ఏం ఖరాబ్ లేవు, ఏం లేదు. 5 రూపాయలకి ఏమొస్తుంది? ఒక సింగిల్ టీ రాదు. డైలీ తింటారు మేడం. డైలీ టిఫిన్ కూడా పెడతారు. 10 రూపాయలకి ఇంత అన్నం ఇస్తారు. మళ్ళీ ఏం కావాలి? 10 రూపాయలకి ఏమొస్తుంది? 5 రూపాయలకి ఏమొస్తుంది? ఎప్పుడైనా మాకు మధ్యాహ్నం పూట ఆకలి వేస్తున్నప్పుడు ఇక్కడ వచ్చి తీసుకుంటాము. 5 రూపీస్లో మంచిగా అన్నం కడుపు నిండుతుంది. మంచిగానే పెడతారు. ఒక పప్పు, ఒక చారు, ఒక చట్నీ ఇస్తారు. అచారు ఎప్పుడైనా మజ్జిగ కూడా ఇస్తారు. మా పేదవాడికి అందుబాటులోనే ఉందండి. నేను డైలీ తింటాను ఇక్కడ అన్నం. మా ఇంట్లో ఉన్నట్టే ఉంటుందండి అన్నం. చాలా టేస్ట్గా బాగుంటుంది. అన్నీ చాలా బాగుంటుంది. మాకు 5 రూపాయలకి ఇలా అన్నం పెడుతున్నారంటే చాలా పుణ్యం కట్టుకుంటున్నారు వాళ్ళు. మా అలాంటి వాళ్ళు పేదోళ్ళకి ఇలాంటి భోజనం దొరుకుతున్నందుకు చాలా సంతోషం అండి. 5 రూపీస్కి ఆల్రెడీ కడుపు నిండిపోతుందండి. లిమిటెడ్ అంటే 5 రూపీస్కి కొంచెం వస్తుంది. నేను 10 రూపీస్ తింటాను యాక్చువల్లీ. కానీ 10 రూపీస్లో కడుపు నిండిపోతుందండి. అదే బయట తినాలంటే 70 రూపాయలు 80 రూపాయలు అవుతుంది. అదే ఇక్కడైతే మా అలాంటి వాళ్ళు 10 రూపాయలతో కడుపు నిండిపోతుంది. ఇందిరమ్మ క్యాంటీన్లో ఉదయం 7 నుంచి 9:30 వరకు టిఫిన్, మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 2:30 వరకు భోజనాలు పెడతారు. అల్పాహారంలో ఇడ్లీ, వడ, పూరి, ఉప్మా అందిస్తారు. ఒక్కో రోజు ఒక్కో టిఫిన్ పెడతారు. మధ్యాహ్నం అన్నం, పప్పుచారుతో పాటు ఒక కూర పెడతారు. ఆదివారం పబ్లిక్ హాలిడేస్లలో ఈ క్యాంటీన్ మూసి ఉంటుంది. క్యాంటీన్ ప్రాంతంలో రద్దీని బట్టి ఆహారాన్ని సరఫరా చేస్తారని సంబంధిత అధికారులు తెలిపారు. ये अच्छा है, मगर 2 समय पे मिलना चाहिए और भी इसकी क्वालिटी, ये देखो ये जो है इससे भी ज़्यादा अच्छी क्वालिटी रहना चाहिए कि जेने करके लोगों का दिल हो सके कि भाई नहीं हम खाना खाने के लिए तैयार रहे. दूसरी बात कि बाकी तो मतलब सभी इधर जो अम्मा के जो अभी अन्नपूर्णा थाली करके थी. నాకు ప్రాపర్ హైదరాబాద్ తెలంగాణ. నేను సెక్యూరిటీ గార్డ్ పనిచేస్తాను. నేను అప్పుడప్పుడు ఇంటర్వ్యూలో చేస్తా, జూడీలో చేస్తాను మేడం. లంచ్ 1 గంటకి ఇస్తా, 1 గంట రెస్ట్ ఉన్నాయి నాకు. అది ఇంటర్వ్యూలో జూడీ లేదు. నేను ఒక 300 కిలోమీటర్ దూరం చచ్చినాను. ఇక్కడ డ్యూటీ చేసుకుంటే ఇక్కడ 5 రూపాయల అన్నం ఎక్కువ 90% తింటాను. అప్పుడప్పుడు తింటా ఉంటాను. అంటే అందుబాటులో ఉంటే తింటా ఉంటాం. బాగానే ఉంటుంది ఫుడ్. ఒక 5 రూపాయలు ఇస్తే ఇంత భోజనం పెడతారు, 2 కర్రీస్ ఇస్తారు, ఒక వాటర్ ప్యాకెట్ ఇస్తారు. బాగానే ఉంది. మంచిగానే ఉండదు. మంచిగా ఉంటేనే తింటాం కదా, లేకపోతే ఏడ తింటామని. మంచిగానే ఉండదు. ఆలు కుర్మా, దాల్చా, 2 నీళ్ళ ప్యాకెట్ చాలా అంతా పెడతారు.